ఒకవేళ దాచారం సర్పంచ్ గెలిపిస్తారు అనుకున్నాం, ఏం సేవ చేస్తారు దాచారానికి? న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఎక్కడ ఉన్నామంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దాచారం గ్రామంలో ఉన్నాం. ప్రముఖ వ్యక్తి మన కర్నే వీరేశం జ్యోతి గారిని కలవడానికి వచ్చినాం. అన్న నమస్తే. బాగున్నా? నమస్తే అన్న. బాగురా? బాగున్నా. ఓకే, మీరు ఇప్పుడు ఏంటి ప్రస్తుతం టీచర్? అవును. మరి టీచర్గా ఉండి విద్యాబుద్ధులు చెప్తాను, మీరు రాజకీయాలకు ఎందుకు రావాలి? అంటే నేను రాలేదు కానీ మేడం గారు జైన్ కావడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే ఇంతకుముందు కూడా సమాజ సేవ ఇంతకుముందు కూడా హైదరాబాద్లో కూడా చేసినాం. దాంతోపాటు గుట్ట ఏరియాలో కూడా పేద ప్రజలు ఉన్నా కూడా పేద పిల్లలు ఉన్నా వాళ్ళకి చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళ ద్వారా నెక్స్ట్ దాంతోపాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా కొంచెం పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ రంగాన్ని మా మిస్సెస్ జైన్ కావడం జరిగింది. మోత్కూర్ మండలం కాకుండా యాదగిరి గుట్ట అక్కడ కూడా చేసారు? అక్కడ కూడా చేసినాం. యాదగిరి గుట్టలు చేసినాము, హైదరాబాద్లో కూడా చేసినాం. యాక్చువల్గా కూడా అంతకుముందు కూడా మా మేడం చేసేది ఉండే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో. యాక్చువల్గా కార్పొరేటర్ కూడా పోటీ చేసే అవకాశం ఉండే. కొన్ని రాజకీయ సమీకరణాలు రిజర్వేషన్ల వల్ల లాస్ట్ టైం మిస్ కావడం జరిగింది. ఆ ఉద్దేశంతో నెక్స్ట్ ఇక్కడికన్నా ఏదైతే ఉన్నదో మన ఊర్లే కన్నతల్లి అనే పేరుతోటి ఆ ఉద్దేశంతో ఊర్లో సేవ చేయాలనే ఉద్దేశంతో ఊరికి రావడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఊరిని ఎంచుకోవడం జరిగింది. అవునా? మంచి నిర్ణయం. అంటే ఉన్న ఊరు కన్నతల్లి మర్చిపోద్దాని ఊరు అక్కడికి వచ్చి సేవ చేస్తారు బాగా. అంటే ఎంతమంది కుటుంబాలకు సాయం చేశారు? ఆల్మోస్ట్ ఒక 3 years నుండి స్టార్ట్ చేసినాము. చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 నుంచి 10,000 సాయం. యూత్ అయినా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా నా వంతుగా సింహభాగంగా అందించడం జరుగుతుంది చాలా కార్యక్రమాల్లో. అదే ఇప్పుడు మీరు టీచర్ ఇప్పుడు ప్రజాసేవ చేయాలని ఎందుకు అనిపించింది అన్న? నేను చాలా ఇబ్బందులు పడ్డ ఫ్యామిలీ నుండి అనేక పూర్ ఫ్యామిలీ నుండి రావడం జరిగింది. నా జీవితం మొత్తం ఏదైతే ఉన్నదో దాదాపు కష్ట పరిస్థితుల్లో రావడం జరిగింది. అందరు అనుకోవచ్చు ఏమంటారంటే సడన్గా ఎందుకు వచ్చిండు సేవ చేస్తుండనే ఉద్దేశం రావడం, అంటే ఆలోచన వాళ్ళకు కూడా రావడం సహజం. అది అంటే సేవ చేయాలన్నా కూడా మన దగ్గర ఎంతో అంత ఉండాలి కన్నా ఫండింగ్ అనేది ఉండాలి. అలాంటి ఉద్దేశంతో మామూలుగా నేను 10th క్లాస్ వరకు దాచారంలో చదివిన, తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్రైవేట్ కాలేజీలో చేసుకుంటూ కూడా ప్రైవేట్ స్కూల్లో నా మొట్టమొదటి జీతం 550 రూపాయల జీతం అన్న. అలాంటి అక్కడి నుంచి స్టార్ట్ చేసి జీవితాన్ని నడపడం జరిగింది. ఆ క్రమంలో తర్వాత డిగ్రీ తర్వాత పీజీ అట్లా చేసేసి వచ్చి 2019 నుంచి 2025 దాకా 2005 వరకు మనం ప్రైవేట్ స్కూల్లో చేసినామన్నా. మోత్కూరు పరిసర ప్రాంతాలు ప్రైవేట్ స్కూల్లో చేసినాం. తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ క్రమంలో ఏదైతుందో జాబు సెర్చ్ చేయడం జరిగింది. అంటే ప్రైవేట్గా అనేక జాబులు చేసినాం. తర్వాత మెల్లమెల్లగా మా మిస్సెస్ బిజినెస్లోకి ఎంటర్ కావడం జరిగింది. దాంతో ఎప్పుడైనా ఏదైనా పని చేయాలన్నా కూడా కొంత ఆర్థికంగా అయితే కంపల్సరీ అన్న. అలాంటిది లేనప్పుడు ఈ రోజుల్లో చేయలేమనే ఉద్దేశంతో కొంత లైఫ్లో కొంచెం స్థిరపడ్డాక నా దాంట్లో అంత కాకుండా ఒక 10% ఎంతో కొంత సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో సమాజ సేవ చేస్తున్నాను. ఓకే, అంటే కన్న తల్లి మర్చిపోవద్దు. ఇక్కడ బయట ఎక్కడ చేసినా మనకు అంత గుర్తింపు ఉండదు. ఊళ్ళో చేసుకుంటే మంచి పేరు వస్తుంది, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చారు. మంచి నిర్ణయమే. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా కార్యక్రమాలు ఎంచుకోవాలి? భవిష్యత్తులో అంటే చాలా లక్షల కొద్దీ సేవా కార్యక్రమాలు చేసినాను. లక్షల కొద్దీ దాదాపు ప్రతి చనిపోయిన పిల్లలతోటి దాదాపు ఊర్లో కూడా 700 క్యాన్లు అంటే వాటర్ క్యాన్లు సప్లై 2 లక్షలకు అమౌంట్ పెట్టి అది కూడా సరఫరా అంటే పంచడం జరిగింది. దాంతోపాటు ఫ్రీజర్ బాక్స్ అయితేంది, ఇంకా ఒక కార్యక్రమం ఉందన్న అది కూడా చేయడం జరుగుతుంది. త్వరలో అది కూడా చేస్తాను. నెక్స్ట్ మెయిన్ ఏమంటే మా ఊరికి అయితేంది మండలిలో అయితేంది అతి త్వరలో ఏదైతుందో మోత్కూర్లో కూడా కోచింగ్ సెంటర్ కూడా పెడతాను. ఫ్రీ కోచింగ్ సెంటర్ అది కూడా ప్లాన్ జరుగుతుంది కొంచెం త్వరలో.
ఆలోచన చేస్తున్నాం. అది కూడా చేసే అవకాశం ఉంది. దానికి కూడా ఏంటంటే ఓన్ బిల్డింగ్ కోసం చూస్తున్నా. ఒక ఓన్ బిల్డింగ్ ఎప్పుడైతే సఫలీకృతం అవుతుందో ఏమంటే అది కూడా స్టార్ట్ చేస్తాను. విద్యార్థులకు కూడా ఫ్రీ కోచింగ్ గ్రామీణ ప్రాంతాలకు ఏదైతే ఉందో ఇక్కడికి రాకుండా అక్కడనే మా మోత్కూరుకి పేరు ఉండాలనే ఉద్దేశంతో, అక్కడనే చెప్పాలనే ఉద్దేశంతో నేను టీచర్ని, నాతో పాటు కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు కూడా సహాయ సహకారాలు తీసుకొని ఎట్లా ముందుకెళ్ళాలనేది కూడా ముందుకెళ్తాను. కానీ నాకైతే చేయాలని ఉన్నదన్న. అన్న మెయిన్గా చూసుకుంటే ఏదైతుందో ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్నటువంటి మా ఊర్లో ఏమవుతున్నాయో పొడిచేడు నుండి తీసుకుంటే పొడిచేడు నుండి దాచారం, రేపాక, ఇట్లా వెళ్దేవి, అడ్డగుడ్డూరు, గట్సింగారం వరకు ఉంటాయన్న. అది మొత్తం మట్టి రోడ్డు ఉండడం జరిగింది. అది ఒకవేళ అవసరం అనుకుంటే ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, గౌరవనీయులు పెద్దలు వెంకరెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా దాన్ని తార్ రోడ్డు చేసి ఖచ్చితంగా ఏంటంటే నల్గొండ నుంచి ఒక బస్ సర్వీస్ని అక్కడ పొడిచేడు నుంచి వయా దాచారం తీసుకొని రాపాక, అడ్డగుడు, గట్సింగారం, అడ్డగుడు వరకు ఒక బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ఉన్నది. దాంతోపాటు ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి దాచారం చెరుకు కాల్వ పెండింగ్ ఉన్నదన్న. ఆ కాల్వ ఏదైతే బునాది గారి గౌరవనీయులు పెద్దలు మందుల సామ్యుల్ గారి సహకారంతో అది కూడా బునాది గారి కాల్వ మొన్ననే ఫండింగ్ కూడా రావడం జరిగింది. అది కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము. అది కూడా చేయాలా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ రోడ్డు బస్ సర్వీస్ అయితే ఆ పరిసర ప్రాంతాలు మొత్తం డెవలప్ కావడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉన్న ల్యాండ్స్ ఏమవుతున్నాయో తార్ రోడ్డు బస్ సర్వీస్ రావడం వల్ల అక్కడ పరిసర ప్రాంతాలు మొత్తం డెవలప్ కావడం జరుగుతుందన్న. మెయిన్ ఫోకస్ మాత్రం ఏదైతుందో మా పరిసర ప్రాంతాలు డెవలప్ కావాలని నా కోరిక. నెక్స్ట్ అక్కడి నుంచి ఏదైతుందో మోత్కూరు మోత్కూరులో ఏదైతుందో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా. దాంతోపాటు ఇంకా ఏమవుతున్నాయో ఆ ఊళ్ళో ఇంకా ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నట్టు ఏమైనా కార్యక్రమాలు ఉంటే అవి కూడా చేయడానికి ఫుల్ఫిల్ చేస్తాను, నా వంతుగా చేస్తాం. యూత్కు ఏమన్నా చేసారు ఆచారంలో? యూత్కు ఎల్లవేళలా ముందుంటామన్నా. దాదాపు ఏది అడిగినా కూడా అనేక సంక్రాంతి సంబరాలు తీసుకుంటేంది, యూత్ క్రీడాకారులకు అయితేంది డ్రెస్సులు ఇప్పించడం కానీ, నెక్స్ట్ కళాకారులకు వేలు పెట్టి కళాకారులకు డబ్బులు అలాగా అవి కూడా ఇప్పించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే వాటర్ క్యాన్లు మొత్తం 700 వాటర్ క్యాన్ల దాకా ఊరు మొత్తం పంచడం జరిగింది. ఎలాంటి ఎలాంటి సేవా కార్యక్రమాలు అడిగినా కూడా ముందుండి చేయడం జరుగుతుంది అన్న. అదే ఇప్పుడు భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాను సేవా కార్యక్రమాలు. అలాంటి ఏ అవకాశం వచ్చినా కూడా నా వంతుగా పెద్దగా చేస్తాను కూడా. నా వంతు సహాయ సహకారాలు అనేక సేవా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతాను. నేను దాచారంకు ఏదైతే ఉన్నాయో కొన్ని సమస్యలు ఉన్నాయన్న. దాచారం ఊర్లో మా ఊరు నుండి ఏటిగడ్డ అని ఉంటుందన్న. ఏటిగడ్డకి వెళ్తున్న ప్రాంతంలో ఒక కలవాటు ఉన్నది. అది కూడా చేస్తే దానికి కూడా నాకు అవసరం అనుకుంటే అంటే మామూలుగా ప్రభుత్వం సహాయంతో కానీ కొంత డబ్బులతో కానీ అది కూడా కలవాటు వేపిస్తా. దాంతోపాటు దాచారం గ్రామంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా నిర్మిస్తా. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండడం వల్ల ఏదైతుందో దాచారం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడనే ఒక డాక్టర్ ఉండే విధంగా లేక ఒక నర్సు ఉండే విధంగా ఏర్పాటు చేసి ఒక భవనం కూడా కట్టియాలని అనుకుంటున్నాను. అది కూడా చేస్తా. దాంతోపాటు ఇంకా ఎలాంటి దాచారంలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా అభివృద్ధి పదంలో చూసుకోవడానికి నా వంతుగా నేను చేస్తాను. దాంతోపాటు పరిసర ప్రాంతాల్లో కూడా మోత్కూరు మండల అడ్డగూడు కానీ గుండాల కానీ ఆత్మకూరు ఆ పరిసర ప్రాంతంలో విద్యార్థులకు మెయిన్ టార్గెట్ అన్న విద్యా వైద్యము. ఆ విద్యా వైద్యం మీదనే ఫోకస్ చేస్తాం. ప్రజాసేవలనే ఉంటా. మనకు పార్టీలతో సంబంధం లేదు. మన ఉపాధ్యాయులతో సమానంగా సమాజ సేవ చేస్తూ ముందుకు వెళ్తాను. నేను దాచారంకు ఏదైతే ఉన్నాయో కొన్ని సమస్యలు ఉన్నాయన్న. దాచారం ఊర్లో మా ఊరు నుండి ఏటిగడ్డ అని ఉంటుందన్న. ఏటిగడ్డకి వెళ్తున్న ప్రాంతంలో ఒక కలవాటు ఉన్నది. అది కూడా చేస్తే దానికి కూడా నాకు అవసరం అనుకుంటే అంటే మామూలుగా ప్రభుత్వం సహాయంతో కానీ కొంత డబ్బులతో కానీ అది కూడా కలవాటు వేపిస్తా. దాంతోపాటు దాచారం గ్రామంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా నిర్మిస్తా.
ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండడం వల్ల ఏదైతే ఉందో దాచారం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడనే ఒక డాక్టర్ ఉండే విధంగా లేక ఒక నర్సు ఉండే విధంగా ఏర్పాటు చేసి ఓ భవనం కూడా కట్టియాలని అనుకుంటున్నాను. అది కూడా చేస్తారు. దాంతోపాటు ఇంకా ఎలాంటి దాచారంలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా అభివృద్ధి పదంలో చూసుకునేకి నా వంతుగా నేను చేస్తాను. దాంతోపాటు త్వరలో ఏదైతుందో ఇంతకుముందు కూడా నేను వాగ్దానం చేయడం జరిగింది. ఊర్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైకుంఠ రథం కూడా తీసుకొస్తా. త్వరలో కూడా ఈ ఎలక్షన్ల ముందే వైకుంఠ రథం తీసుకొచ్చి ఊళ్ళో పెట్టడం జరిగింది. హామీలు ఇవ్వని కూడా చాలా చేయడం జరిగింది. ఫ్రీజర్ బాక్స్ హామీ ఇవ్వలేదు, అయినా కూడా ఊళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊళ్ళో ప్రజలు ఇబ్బంది పడుతారనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఊళ్ళో కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీజర్ బాక్స్ను అనేక పరిసర ప్రాంతాల్లో మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. త్వరలో ఏదైతుందో ఇంతకుముందు కూడా నేను వాగ్దానం చేయడం జరిగింది. ఊర్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైకుంఠ రథం కూడా తీసుకొస్తా. త్వరలో కూడా ఈ ఎలక్షన్ల ముందే వైకుంఠ రథం తీసుకొచ్చి ఊళ్ళో పెట్టడం జరిగింది. హామీలు ఇవ్వని కూడా చాలా చేయడం జరిగింది. ఫ్రీజర్ బాక్స్ హామీ ఇవ్వలేదు, అయినా కూడా ఊళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊళ్ళో ప్రజలు ఇబ్బంది పడుతారనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఊళ్ళో కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీజర్ బాక్స్ను అనేక పరిసర ప్రాంతాల్లో మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతాను. భవిష్యత్తులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్కి అవకాశం వస్తే జనరల్ మేడం నేర్పిస్తారు, పోటీ చేపిస్తారా? ఆమె చేసే అవకాశం అంటే ఒకవేళ మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం ఆమె సర్పంచ్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏదైనా కూడా చేయడానికి సిద్ధమే. ఇంకో విషయం అంటే చదువుకున్న వాళ్ళు రాజకీయం ఎట్లా వస్తుందా అనేది మా మిస్సెస్ ద్వారా నిరూపించాలనుకుంటుంది. నెక్స్ట్ ఊర్లో కూడా ఒకవేళ మా మిస్సెస్ సర్పంచ్కి గెలిచినా, ఒకవేళ ఏ ఎంపీటీసీ గెలిచినా, బయట జెడ్పీటీసీ గెలిచినా కూడా ₹1 అవసరం లేదే. మొత్తము అంటే ఆన్లైన్ డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఏం జరిగింది అన్ని మొత్తం ఏదైతుందో అంతా డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ రికార్డులలో రాసుకొని దాంట్లో బీరువాల పెట్టుడు అట్లా కాకుండా ఏంటంటే ఓపెన్గా ఎవరు వచ్చినా కూడా ఎవ్రీ మంత్ ఇప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర డిస్ప్లే చేయడం జరుగుతుంది. డిజిటలైజేషన్ తోటి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ మంత్లో ఎంత ఫండింగ్ వచ్చింది, మళ్ళీ ఎంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ ఖర్చు అయింది కూడా ఎవరైనా వచ్చి చూసుకునే విధంగా చేయడం జరుగుతుంది. త్వరలో ఏదైతుందో ఇంతకుముందు కూడా నేను వాగ్దానం చేయడం జరిగింది. ఊర్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైకుంఠ రథం కూడా తీసుకొస్తా. త్వరలో కూడా ఈ ఎలక్షన్ల ముందే వైకుంఠ రథం తీసుకొచ్చి ఊళ్ళో పెట్టడం జరిగింది. హామీలు ఇవ్వని కూడా చాలా చేయడం జరిగింది. ఫ్రీజర్ బాక్స్ హామీ ఇవ్వలేదు, అయినా కూడా ఊళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊళ్ళో ప్రజలు ఇబ్బంది పడుతారనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఊళ్ళో కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీజర్ బాక్స్ను అనేక పరిసర ప్రాంతాల్లో మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. మరి వీరేశం సార్తిని మనం మాట్లాడినాము. జ్యోతి మేడం గారు ఉన్నారు. వాళ్ళు మహిళలు రాజకీయాల్లో మరి కీలక పాత్ర పోషించాలని ఆలోచన వచ్చారా, ప్రజాసేవ చేయాలని వచ్చారు. మనం వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం బాగురా? నమస్కారం. బాగున్నా. మీరు రాజకీయాల్లోకి రావడం కారణం? మా సార్ పుట్టినిల్లు అయిన దాచారం గ్రామానికి, నాకు మెట్టినిల్లు అయిన దాచారం గ్రామానికి ప్రజాసేవ చేయడానికే, ఆ ఊరికి సేవ చేయడానికే ఎన్నుకోవడం జరిగింది. మీరు ఉన్నత చదువులు చదివారని చెప్పారు. మీరు రాజకీయాన్ని ఎందుకు ఎంచుకోరు? సేవ, ప్రజాసేవ చేయాలని ఎంచుకోరు. ప్రజాసేవ చేయాలి కాబట్టి రాజకీయాలకు వచ్చారు. ప్రస్తుతం ఏం చేస్తారు? ప్రస్తుతానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్నది, బిజినెస్ అంటే ఎన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు? చాలా చేశాము. ఊరికి చేసాము, పక్కన ఊర్లకు కూడా చేసాము. ఇంతకుముందు యాగిరిగుట్టలో కూడా జరిగినాయి, చేసినాము. ఇక్కడ కూడా చేసినాము. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉన్న ఊరికి చేస్తే బాగుంటుందని ఊరిని ఎంచుకోవడం జరిగింది. సార్ ప్రోత్సాహం మీరే రావాలనుకోరు?
సార్ ప్రోత్సాహంతో నాకు కూడా సేవ చేయాలని ఉండే. సార్ హెల్ప్ కూడా తీసుకొని పలు ఊర్లకు, చుట్టుపక్కల ఊర్లకు కూడా అక్కడ మేము సేవ చేయడం జరుగుతుంది. ఊరికి 5,000 చనిపోయిన కుటుంబానికి 5,000 ఇవ్వడం, మళ్ళీ కార్యక్రమాలు సంబరాలు అయినప్పుడు యూత్కి ఇలా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పెళ్ళిళ్ళకు కూడా ఎంతో సాయం చేయడం జరుగుతుంది పేద కుటుంబాలకు. భవిష్యత్తులో సర్పంచ్, ఎంపీటీస్, జడ్పీటీస్ పోటీ చేస్తారా? జనరల్ అవకాశం వస్తే జెడ్పీటీస్ అయినా, ఎంపీటీస్ అయినా, సర్పంచ్ అయినా తప్పకుండా చేస్తారు. ఒకవేళ దాచారం సర్పంచ్ గెలిపిస్తారు అనుకుందాం, ఏం సేవ చేస్తారు? దాచారానికి యూత్కి, మహిళలకు, ఊరికి అభివృద్ధి చేయడానికి నా వంతు సాయం నేను చేస్తాను. మా వారి ప్రోత్సాహంతో నేను తప్పకుండా ఊరిని డెవలప్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తా. అవకాశం వస్తే సర్పంచ్గా అవకాశం ఇచ్చిన, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏది వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఊరికి హెల్ప్ చేయడం, ప్రజాసేవ చేయడం నా లక్ష్యం. ఓకే. నేను డిఎడ్ కంప్లీట్ చేశాను, బిఎడ్ కూడా కంప్లీట్ చేశాను. మేనేజింగ్ డైరెక్టర్గా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను. ప్రజాసేవకై నేను మెట్టినిళ్ళైనా, మా సార్కి పుట్టినిళ్ళైనా, నాకు మెట్టినిళ్ళైనా దాచారం గ్రామానికి ప్రజాసేవ చేయడానికి వచ్చాను. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఒక మంచి పొజిషన్లో ఉండాలని అంటే రాజకీయంలోకి రావడం జరిగింది. నన్ను చూసి ఇంకో వేరే వాళ్ళు కూడా నాలాగా మహిళలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే. మీరు భవిష్యత్తులో ఉన్నత పదవులు ఆశించి మంచి స్థాయికి ఎదగాలని, ప్రజలు మీకు అవకాశం ఇచ్చి ప్రజాసేవ చేయించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. విలేజ్లో మేజర్ ఇష్యూ తీసుకుంటే 273 సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్లో అనేక పేద కుటుంబాలు సంవత్సరాల తరబడి సాగు చేసుకోవడం జరుగుతుంది. వాళ్లకు పట్టాదారు పాస్బుక్లు పాతవి కూడా ఉండడం జరిగింది. ఈ క్రమంలో ఎప్పుడైతే ధరణి తీసుకొచ్చిన క్రమంలో ఆ పట్టాదారు పాస్బుక్లు పాతవాడి స్థానంలో కొత్తవి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటాయి. ధరణి తీసుకొస్తున్న క్రమంలో ఆ పట్టాదారు పాత పాస్బుక్ల స్థానంలో కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరగలేదు. దానివల్ల అనేక పేద కుటుంబాలు రైతు బంధు కానీ, రైతు బీమా కోల్పోవడం జరిగింది. దీంట్లో మేజర్గా ఎస్సీ కుటుంబాలు, బీసీ కుటుంబాలు ఉండడమే జరిగింది. ఉదాహరణ తీసుకుంటే 1 ఎకరా ఉన్న ఫ్యామిలీ తీసుకున్నా కూడా ఎకరాకు ఒక ఇయర్లీ 10,000 రూపాయలు లాస్ కావడం జరుగుతుంది. ఎవరైనా చనిపోయినా కూడా 5 లక్షల బీమా కూడా వర్తించడం జరుగుతుంది. ఈ కుటుంబాలకు, ఈ పేద కుటుంబాలకు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా రైతు బంధు, రైతు బీమా వచ్చే విధంగా ఆ పట్టాదారు పాస్బుక్లు పాత ఎవరికైతే ఉన్నాయో ఆ స్థానంలో కొత్త పాస్బుక్లు కూడా ఇప్పించి ఆ ఫ్యామిలీలకు కూడా న్యాయం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వ పెద్దల సహాయంతో, అధికారులతో చర్చించి వాళ్లకు కొత్త పాస్బుక్లు వచ్చే విధంగా రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా వర్తించే విధంగా కూడా కృషి చేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చేసిన సేవా కార్యక్రమాలు తీసుకుంటే అనేక మంది పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఏదైతుందో బడి మానేసి పరీక్ష ఫీజులు కట్టలేక, ట్యూషన్ ఫీజులు కట్టలేక చాలామంది బడి మానేయడం జరుగుతుంది. అలాంటి పిల్లలను గుర్తించి పరీక్ష ఫీజులు కట్టి, ట్యూషన్ ఫీజులు కట్టి ఎగ్జామ్స్ కూడా రాయించడం జరుగుతుంది. ఇంకా తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు అనేక మంది పేద కుటుంబాలకు చెందినవారు. వారికి కూడా స్టడీ మెటీరియల్ కానీ, బుక్స్ కానీ, నోట్బుక్స్, పెన్స్, వాటితో పాటు టై, బెల్ట్, బ్యాడ్జెస్ కూడా అందించడం జరిగింది.